శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ మందిరాలన్నీ శోభాయమానంగా మారిపోయాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే అనంతపురం నగరంలో నేషనల్ హైవే పక్కన ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో ఎక్కడైనా కూడా శ్రీకృష్ణుడి దేవాలయం మామూలుగా ఉంటుంది. అయితే ఈ అనంతపురం నగరంలో మాత్రం రాధా పార్థసారథి మందిరం అనే పేరుతో ముందర 4 గుర్రాలతో రథం ఆకారంలో శ్రీకృష్ణుడి దేవాలయం ఉంటుంది. యుద్ధ భూమిలో రథాన్ని తోలుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా అవుతున్నారో అదే విధంగా ఇక్కడ ముందర 4 గుర్రాలతో శ్రీకృష్ణుడు రథం తోలుతున్న ఆకారంలో శ్రీకృష్ణుడి దేవాలయం నిర్మితం ఉంది. అందుకోసమే ఇక్కడ అనంతపురంలో ఉన్న ఆ దేవాలయానికి రాధా పార్థసారథి మందిరం అని కూడా పేరు వచ్చింది. అనంతపురం నగరంలోని ఇస్కాన్ టెంపుల్ లోని శ్రీకృష్ణ దేవాలయం విశేషాలు మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ, నేను శ్రీకృష్ణ మాధవదాస్. అనంతపురం ఇస్కాన్ మందిరం రాధా పార్థసారథి ఆలయం కమిటీ మెంబర్ని. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ 1966 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి అది ప్రపంచవ్యాప్తం అయింది. దీన్ని స్థాపించింది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ప్రధానంగా ఇస్కాన్ ఉద్దేశం ఏంటంటే, స్వామి ప్రభుపాద చెప్తారు, ఇస్కాన్ ద్వారా భగవద్గీత భాగవతం విశ్వవ్యాప్తం కావాలని చెప్పేసి ఆయన తన ప్రచారాన్ని 12 ఏళ్లలో 14 సార్లు ప్రపంచం అంతా తిరిగి కృష్ణుడు ఎవరు, ఆయన ఎందుకు భగవంతుడు, ఆయన పక్కనే రాధ ఎందుకు ఉంటుంది, ఆయన ఎందుకు ద్వారకా నగరాన్ని నిర్మించాడు, ఎందుకు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాడు, ఇక్కడ ఏమేమి చేశాడు, ఇలాంటి వివరాలన్నీ ఆయన భగవద్గీత ద్వారా శ్రీమద్ భాగవతం ద్వారా గ్రంథస్థం చేసి ప్రపంచవ్యాప్తంగా కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరికీ కృష్ణుడు దేవాది దేవుడు అని తెలిసేలాగా ఆయన ప్రచారం చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఆయన శరీరం వదిలి భగవద్ధామానికి వెళ్ళి ఇప్పటికి 47 ఏళ్ళు పూర్తయింది. 1977 సంవత్సరంలో ఆయన శరీరం వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన సూచనల ప్రకారం భారతదేశంలో ప్రముఖమైనటువంటి ఇస్కాన్ మందిరాలు ఒక 80 దాకా, ప్రపంచవ్యాప్తంగా ఒక 800 దాకా కూడా ఇస్కాన్ మందిరాలు ఏర్పడ్డాయి. ఈ మందిరాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రాధాకృష్ణులు దేవాది దేవుడు, ఆవిడ ఆయన నిత్య సహచరి దేవేరి, ఆవిడ గొప్ప ఆరాధన చేస్తుంది, అందుకని ఆవిడకి రాధ అనే పేరు వచ్చింది. కృష్ణుడు అంటే సర్వాకర్షకుడు, ఆయన కేవలం స్త్రీలను మాత్రమే కాదు, సకల జీవరాశిని 84 లక్షల జీవరాశి ఉన్నట్టుగా శాస్త్రాల్లో చెప్తున్నారు. అలా సకల జీవరాశిని ఆకర్షించగలిగేటువంటి 6 లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి కనుకనే, అవి సంపూర్ణంగా సదా కలిగి ఉంటాడు కనుకనే ఆయన భగవంతుడు. ఆయనకి ఇలాంటి చక్కటి చూడచక్కటి రూపం ఉంటుంది. ఆయన వేణువు ధరించి ఉంటాడు, త్రిభంగ లలిత రూపంలో చక్కగా చాలా అందంగా ఉంటాడు కనుకనే ఆయన్ని దేవాది దేవుడిగా శ్రీమద్ భాగవతం, భీష్ముడు, కుంతీదేవి, ధర్మరాజు, పాండవులు, విదురుడు లాంటి వాళ్ళంతా అంగీకరించారు. వ్యాసుడు కూడా ఆయన దేవదేవుడిగా అంగీకరించాడు, గ్రంథస్థం చేశాడు. ఆయన గురువు అయినటువంటి నారదుడు కూడా దాన్ని రూఢీ చేశాడు. ఇలాగా కృష్ణుడి యొక్క తత్వం మొత్తం తెలియజేయడం కోసం భగవద్గీత భాగవతాలకు వ్యాఖ్యానం చేసి స్వామి ప్రభుపాద్ గారు దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి ఈ ఇస్కాన్ ద్వారా అందరినీ భగవంతుడు నిరాకారుడు కాదు, ఆయనకి స్పష్టమైనటువంటి చక్కటి చూడచక్కని రూపం ఉందని తెలియజేయడం కోసమే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలు అన్నింటికి కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఇక్కడ ఆరాధన ఎలా జరగాలి, ఇక్కడ క్లాసులు ఎలా జరగాలి, వచ్చిన వాళ్ళందరికీ ఆధ్యాత్మిక లక్షణాలు అంటే ఆధ్యాత్మిక గుణాలు ఎలా ఉంటాయో తెలియచేసి వాళ్ళందరినీ భక్తులుగా మార్చి మనమందరం బాసులు కాదు దాసులు, భగవత్ సేవకులు అనే విషయం తెలియజేసి వాళ్ళు భక్తులయ్యేందుకు ఈ సంస్థ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో స్వామి ప్రభుపాద్ గారు ఇస్కాన్ మందిరాలని ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే మీరు ఇప్పుడు నా వెనక చూస్తున్నారు రాధా పార్థసారథి. అంటే రాధ అంటే అందరికన్నా ఎక్కువగా కృష్ణుడిని ఆరాధించేదని, అందుకని మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడి పక్కన రాధే ఉంటుంది. రుక్మిణి సత్యభామ కొన్ని మందిరాల్లో ఉన్నా చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఇస్కాన్ మందిరాల్లో ప్రధానంగా కృష్ణుడి పక్కన రాధే ఉంటుంది. ఎందుకంటే రాధ ఆరాధించినట్టుగా, పూజించినట్టుగా, సేవ చేసినట్టుగా ఇంకెవరూ చేయలేరన్నమాట. అందుకని ఎప్పుడూ కృష్ణుడి పక్కన అత్యంత సుందరమైనటువంటి రాధారాణి ఉంటుంది. రాధా పార్థసారథి ఈ మందిరంలో భగవంతుడి పేరు. పార్థసారథి, పార్థుడు అంటే అర్జునుడు అనమాట. ఆయనకి కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజులు రథాన్ని లాగి పెట్టాడు గనక పార్థసారథి, పార్థుడికి సారథి, రథసారథి అయ్యాడు గనక ఈ మందిరానికి ఒక రథం ఆకారంలో దీన్ని తయారు చేసి 4 గుర్రాలు లాగుతున్నట్టుగా రాధాకృష్ణులు
సో గురువుగారు జయపతాక స్వామి గారు ఇక్కడికి వచ్చి ఈ విగ్రహావిష్కరణ చేసి ఇక్కడ దేవుడికి ఇది ఒక రథంలాగా తయారు చేసాం, దానికి 4 గుర్రాలు ఏర్పాటు చేసాం కనుక దీనికి రాధా పార్థసారథి మందిరం అని చెప్పేసి నామకరణం చేశారనమాట. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో, దేశంలో, రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇస్కాన్ సెంటర్స్ ఉన్నాయో, మందిరాలు ఉన్నాయో అక్కడ భగవద్గీత, భాగవతం ప్రతిరోజు ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా యువత అక్కడికి వచ్చి తెలుసుకుని మన విలువలు, సాంప్రదాయాలు, మన పద్ధతులు, ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గురువు కావాలి, ఈ తత్వాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. భగవంతుడంటే నిరాకారుడు కాదు, ఆయన ఇంత చక్కటి రూపంతో ఉంటాడని చెప్పేసి ఆయన అన్ని చోట్ల సర్వాంతర్యామిగా ఉన్నప్పుడు విగ్రహ రూపంలో ఎందుకు ఉండడు అనేది ప్రభుపాద గారి యొక్క మాట అనమాట. శాస్త్రాలు చెప్తున్నాయి భగవంతుణ్ణి 9 లోహాల ద్వారా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో రాతితో చేసుకోవచ్చు, లోహాలతో చేసుకోవచ్చు, మట్టితో చేయొచ్చు, ఇసుకతో చేయొచ్చు, అలాగే కలపతో చేయొచ్చు. ఇలా రకరకాల రూపాల్లో మనం భగవంతుని ఏర్పాటు చేసుకోవచ్చు. సో భగవంతుని మంత్ర రూపంలో దాంట్లోకి ఆహ్వానిస్తాం జరుగుతుందన్నమాట. సో చాలా నిపుణులైనటువంటి శిల్పులు అత్యంత సౌందర్యవంతంగా కొన్ని చోట్ల నల్లరాతితో, కొన్ని చోట్ల మార్బుల్, వైట్ గ్రానైట్ మార్బుల్తో కూడా తయారు చేస్తుంటారు. సో చాలా ఆకర్షణీయంగా తయారు చేయడం ముఖ్య ఉద్దేశం. అది ఏ రంగులో ఉన్నది మనకి ముఖ్యమైన విషయం కాదు. సో భగవంతుడు అంటే అందరికన్నా అందంగా ఉంటాడు కనుక తెల్ల రాతి అయినా కావచ్చు, నల్ల రాతి అయినా కావచ్చు, కలప అవ్వచ్చు, లేదంటే లోహం కావచ్చు, ఏ లోహంతో, పంచలోహాలతో ఏ లోహంతో చేసినా భగవంతుడు అందంగా ఉండడం అనేది ముఖ్యం. సో అందులోకి మనం ఆయన్ని మంత్ర రూపంలో ఆహ్వానించి, సో భగవంతుడు ఆయన లోకంలో, వైకుంఠంలో, గోలోకంలో ఎలా అయితే నిత్య కైంకర్యాలు అందుకుంటాడో అదే విధంగా ఇక్కడ చేసి మనం పూజించడం జరుగుతుంది అన్నమాట.